హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. సో ఈరోజు అయితే ఆల్ అబౌట్ సూర్యలంక బీచ్ అనమాట. యాక్చువల్లీ ఈ జర్నీ జరిగింది ఎప్పుడో అక్టోబర్లో, దసరా టైంలో అనమాట. టైం లేక నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో సూర్యలంక బీచ్కి వెళ్ళడమే నేను ఫస్ట్ టైం అండి యాక్చువల్లీ. సో అసలే దసరా టైము చాలా రద్దీగా ఉంది, బిజీ అనమాట. ఆ టైంలో మా ఆయన టికెట్స్ బుక్ చేశారు. పిల్లలు కూడా అదే టైం, ఇంకా సెలవులు కదా, పిల్లలు కూడా ఇంతవరకు చూడలేదనమాట. నేనైతే బీచ్ అయితే ఫస్ట్ టైము బస్సులో రెడీ అయిపోయి వెళ్తున్నాము. సో లాస్ట్ ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో బీచ్ ఎలా ఉంది, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చెప్తానమాట. సో ఇలా అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ మేము అరౌండ్ 10 o'clock అలా ఎక్కామన్నమాట. సో మార్నింగ్ అయిపోయింది. సో అక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో చెప్తాను. సో ఎక్కడ కూడా ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. అరౌండ్ 9 కల్లా మేము చేరుకున్నాం ఫ్రెండ్స్. ఆ బస్సు చాలా డీలే చేశాడు. ట్రైన్ టికెట్స్ దొరకలేదని బస్కి వెళ్ళాము. దసరా టైం కాబట్టి చాలా రద్దీగా ఉండే అనమాట. అక్కడ నుంచి ఆటోలో వెళ్ళాము. యాక్చువల్లీ 2 బీచెస్ ఉంటాయి అనమాట, సూర్యలంక ఇంకా చీరాల బీచ్. సో దసరా కావడంతో అక్కడ ఏది కూడా దొరకలేదు. రూమ్స్, రిసార్ట్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. సో హరిత రిసార్ట్కి వెళ్ళాము, అది ఫేమస్ కాబట్టి అక్కడ ఫెసిలిటీస్ బాగుండేవేమో ఒకవేళ వెళ్ళుంటే. బట్ ఇలాంటి రద్దీ టైంలో కొంచెం రూమ్స్ అయినా ఎక్స్టెండ్ చేసుకుంటే బాగుండేది. రూమ్ దొరకడానికి చాలా కష్టమైపోయింది. ఈ లోగల మా పిల్లలు ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది ఏంటి బీచ్ని చూసేటప్పటికి వాళ్ళకి ఆనందం తట్టుకోలేకపోయారనమాట. ఇలా వెళ్ళిపోయారు గంతులు వేసుకుని. సో అక్కడే అన్నీ అమ్ముతూ ఉంటారు. షెల్స్, మనకి కావాల్సిన గవ్వలు, రూమ్కి అంటే మనం ఇంటికి మనం కట్టుకోవడానికి, ఇంట్లో డిజైన్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో గవ్వలు అమ్ముతారు, హ్యాండ్ మేడ్వి, హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. అలాగే టోపీలు అవి అమ్మారు. టోపీస్ కూడా తీసుకున్నాం మేము ఇక్కడ. ఎండ చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్. సో ఆ టైంలో దసరా టైంలో అంటే అక్టోబర్లో కాబట్టి అది చలికాలమే. కాకపోతే మేము వెళ్ళేటప్పటికి కొంచెం మధ్యాహ్నం దాకా అయింది. మేము రూమ్ ఎత్తుకునే అవన్నీ వెళ్ళే వరకు. ఇక్కడ గవ్వలు అన్నీ అమ్ముతారు, కాకపోతే టూ మచ్ రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. హ్యాండ్ క్రాఫ్ట్స్ నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. సో ఎంత దూరం వచ్చాం కాబట్టి బాగుంది కాబట్టి. సో అక్కడ టోపీలు అన్నీ అమ్ముతున్నారు, నైలాన్ క్లాత్స్ కూడా అమ్ముతున్నారు. సో మనం అలాంటివన్నీ మనం ఇంట్లో నుంచి తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది. అక్కడ టూ మచ్ కాస్ట్ ఉన్నాయన్నమాట. నేను మా పిల్లలమైతే అయితే టోపీలు అయితే తీసేసుకున్నాము. సో రూమ్ కోసం అయితే దొరక ఒక్క రూమ్ దొరికింది ఫ్రెండ్స్. చాలా దారుణంగా ఉంది. సో అందులో అయితే ఏమీ సౌకర్యాలు లేవన్నమాట. సో రూమ్ ఒక్క పూటకి 2,000 ఛార్జ్ చేస్తారు. దసరా టైం కాబట్టి, రద్దీ టైం కాబట్టి వాళ్ళు ఇష్టమైపోయింది. ఇంకా మాకు అది నచ్చలేదన్నమాట. సో 1 day ట్రిప్ కోసం వెళ్ళాం మేము. సో ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి. సో ఎంజాయ్ పరంగా అయితే బాగానే చేశారు మా పిల్లలు. ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మా చిన్నోడికి అయితే అస్సలు భయం లేదు. నేను కూడా బాగానే ఎంజాయ్ చేసాము. లోపలికి మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉంటే మనం డేలో 2-3 times ఉండి రావచ్చు. మన లగేజ్ అంతా అక్కడ పెట్టేసి జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయడానికి రావచ్చు అనమాట. ఆహ్లాదకరమైన వాతావరణం కాబట్టి. దసరా టైంలో చాలా రద్దీగా ఉంటుంది. హాలిడేస్కి పిల్లలు వస్తారు, టూరిస్ట్ ప్లేస్లా ఉంటుంది కాబట్టి కొంచెం సౌకర్యాలు అనేది సూర్యలంక బీచ్లో చాలా ల్యాక్ ఉంది, బాగాలేదన్నమాట. ఫెసిలిటీస్ పరంగా అయితే చాలా తక్కువగా అనిపిస్తుంది. సో మామూలుగా బీచ్ అయితే ఏదైనా ఒకటే కదండి, బీచే కదా. సో మేబీ నాకు హరిత రిసార్ట్స్ ఏమైనా దొరుకుంటే ఫెసిలిటీస్ అనేవి, సౌకర్యాలు అనేవి చాలా బాగుండొచ్చు. బట్ దొరక ఒక రూమ్ దొరికింది, అది కూడా చాలా అన్టైడీగా ఉంది. అసలు జస్ట్ ఓన్లీ మన ఫ్రెష్ అప్ అవ్వడానికి, లగేజ్ పెట్టడానికి మాత్రం ఫెసిలిటీ కోసం తీసుకున్నాను. 2,000 అలా ఛార్జ్ చేశారండి ఒక్క పూట కోసమే. మార్నింగ్ మొత్తం మనకి చాలా బాగుంది, వెదర్ వ్యూ అంతా చాలా బాగుంది. ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం చినుకుల్లాగా క్లౌడీ సో రెయినీ లాగా వచ్చేసింది అనమాట. సో అప్పటికి మేము ఈవినింగ్కి మళ్ళీ బుక్ చేసుకున్నాము వెళ్ళిపోవడానికి, రిటర్న్ ట్రైన్ 1 day ట్రిప్ కోసం కాబట్టి. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. సో ఎంజాయ్ అయితే బాగానే చేసాము. మా పిల్లోడు చూడండి, చిన్నోడు చాలా నాటీ అనమాట. అన్నిటికన్నా ఎక్కువ మా చిన్నోడు బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్. సో అలలు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. సో అక్కడ హెచ్చరికలు కూడా చెప్తూ ఉంటారు, లోతు కంటే వెళ్ళొద్దు అని. అయినా కూడా ఆగతాయి పిల్లలు వినరు కదా. యూత్ అనేవాళ్ళు లోపల కంటే వెళ్తారు, ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. మనం ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి కొంచెం సన్ స్క్రీన్, లోషన్స్ అలాంటివి రాసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఆ ఎండకి, ఆ ఉప్పు నీళ్ళకి ట్యాన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. సో బాగా ఆడుకుంటాం కానీ కళ్ళల్లోకి నీళ్ళు వెళ్తే, ఉప్పు నీళ్ళు అన్నీ వెళ్తే మనకి కళ్ళు అనేది పాడైపోతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలన్నమాట. సో మధ్యాహ్నం అరౌండ్ 12 o'clock అనమాట. మా పిల్లోడికి లగేజ్ ఇచ్చి మేము లోపల వెళ్ళాము. ఒకటే ఏడుపు.
సో అక్కడ చూడండి ఫ్రెండ్స్, పీత అనమాట బయటకు వచ్చేసింది అది. సో అది ఎండకి లోపలికి వేద్దామని ట్రై చేస్తాము, కానీ అది చలనం లేకుండా ఉండి చచ్చిపోయింది అనుకున్నాం, కానీ బతికే ఉందనమాట. తర్వాత లోపలేసాము. మా చిన్నోడైతే అస్సలు భయం లేదు, వాడికైతే లోపలికి అంటే లోపలికి వెళ్ళిపోతున్నాడు. మా డాడీకి లగేజ్ ఇచ్చామన్నమాట. సో ఆ లగేజ్ కోసేపు మా వాడు మోసేటప్పటికి ఏడుపు వచ్చేసింది వాడికి. సో అందరం అయితే ఫ్యామిలీతో అయితే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. సో మధ్యాహ్నం ఈవినింగ్ 4-4:30కి అలాగా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఎండ్ అంతా. తర్వాత మనకి చినుకులు అలాగే అలలు కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి అనమాట. అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు లోపలికంటే వెళ్ళకూడదు అనేసి, ఎందుకంటే అలలు వస్తే అవన్నీ తీసుకుని వెళ్ళిపోతాయి కదా, చాలామంది కూడా ప్రమాదంలో ఉంటారనేసి వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఓవరాల్గా అయితే గుడ్ అనమాట బీచ్. బట్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అయితే బాగాలేదు. మనం ఉండడానికి స్టే అవ్వడానికి మనకి ఉంటే, మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం ఓకే వీ కెన్ స్టే అనమాట. వాళ్ళ దగ్గర పెట్టేసి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి రావచ్చు. సో అక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఉందన్నమాట. సో ఫిషెస్ అవన్నీ ఫ్రై చేస్తారు కదా, సో అది అనమాట సీ ఫుడ్స్. సో సీ ఫుడ్స్ ఏమైతే అంత బాగాలేదు ఫ్రెండ్స్, అంటే అది కొంచెం బాగుంటుందేమో సముద్రం పక్కనే కదా, సముద్రం చేపలు అనుకున్నాం. లోపలంతా సరిగ్గా ఫ్రై అవ్వలేదు, పచ్చి పచ్చిగా ఉంది, అంత ఏం నచ్చలేదన్నమాట. సో కాస్ట్ కూడా బాగానే తీసుకున్నారు. ఒక చేప వచ్చేసి మనకి 300 or 200 అలా ప్లేట్కి ఇస్తున్నారనమాట. చాలా కాస్ట్, టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు. సో టేస్ట్ ఏమో బాగాలేదనమాట. సో దాని తర్వాత రిసార్ట్కి వచ్చేసాము మేము, ఇంకా రూమ్ కోసము. రూమ్లోకి వచ్చేసి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ టైంలో అరౌండ్ 5 o'clockకి వర్షం అయితే ఈవినింగ్ 5:30కి అలా కురిసేసింది ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకున్నాము, ఎందుకంటే రిటర్న్ బస్ బుక్ చేసాము. ఓన్లీ 1 day కోసం వచ్చాము. అక్కడ రిలేటివ్స్ ఎవరు లేరు మాకు తెలిసిన వాళ్ళు ఉండడానికి. సో రూమ్స్ కూడా టూ మచ్ కాస్ట్ ఉంది. ఆ రూమ్లో ఉండడానికి కూడా మా పిల్లలు ఇష్టపడలేదు, ఫెసిలిటీస్ బాగాలేదు కాబట్టి. సో ఓవరాల్గా ఇదనమాట సూర్యలంక బీచ్ గురించి. సో ఓవరాల్ మా డాడీ నేను ఎక్స్పీరియన్స్ గురించి షార్ట్లో పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే చెప్పామన్నమాట ఇక్కడ నుంచి కార్నర్ వరకు మనకి చూడడానికి ఉంది, మనం నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. అక్కడ రైడింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాస్ట్ వచ్చేసి 150-200 అలా రైడ్కి తీసుకుంటారు. రైడింగ్ అంటే మనం వెళ్ళడం ఓన్గా బెటర్ అనమాట. సో జస్ట్ ఒకటి అలా తిప్పేసి ఇలా వస్తారు. అక్కడ హార్స్ రైడింగ్ కానీ క్యామెల్ రైడింగ్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది, కాకపోతే ఇక్కడ ఉండడానికి లేదనమాట, అదొక్కటే ఫాల్ట్. ఫుడ్ కూడా ఏమంత బాగాలేదు, చాలా కాస్ట్ ఉంది ఫ్రెండ్స్. కాస్ట్ టూ మచ్గా ఉందన్నమాట. సో దీనికంటే చిన్న చిన్న బీచ్లకు వెళ్ళడం కంటే పెద్ద బీచ్కి వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది, వర్త్ అనిపిస్తుంది మనకి వెళ్ళిన దానికి. సో మీరు కూడా డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకి కొంచెం హాలిడేస్ ఉంటాయి, వాళ్ళకు కూడా వెదర్ చేంజ్ అనేది ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట ఇలాగ టూర్కి తీసుకుని వెళ్తే. సో అక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, మనకి కావాల్సిన ఫొటోస్ వాళ్ళు కాస్ట్ తీసుకుంటారు. సో ఇంత ఫోటోకి ఇంత కాస్ట్ తీసుకుంటారు. సో ఫొటోస్ అయితే కొంచెం పర్లేదు తీశారు, వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో మనకి తీసి రెడీ చేసిస్తారు. సో ఇదనమాట ఆల్ అబౌట్ సూర్యలంక బీచ్. సో నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి ఫ్రెండ్స్, తప్పకుండా వెళ్ళి మీ ఫెసిలిటీస్ అనేది చూసుకొని మీ ఎక్స్పీరియన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ హెల్తీ టిప్స్తో, రెసిపీస్తో, వీడియోస్తో, టూర్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ భవాని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.